నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇవాల్టి మన అతిథి సయ్యద్ రఫీ గారు, పౌర సమాజం నుంచి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ డీలిమిటేషన్ బిల్ అనేది ఆల్రెడీ ఒకసారి వీగిపోయింది. కొన్ని రాష్ట్రాలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. చాలామంది దీనివల్ల ఉపయోగాల గురించి మాట్లాడుతున్నారు తప్ప దీనివల్ల జరిగే నష్టాల గురించి ఐడియా లేదు. అసలు ఈ డీలిమిటేషన్ బిల్లు అవసరం అంటారా? దీనివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి? అదే ఈ డీలిమిటేషన్ బిల్లు మీద చాలా తర్కాలు జరిగినాయి. చాలామంది మేధావులు కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది వ్యతిరేకించారు, కొన్ని సమాజాలు కూడా వ్యతిరేకించినాయి. కాబట్టి ఈ డీలిమిటేషన్ బిల్లు ఇప్పుడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలను పెడతారని చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అంటే ఎందుకు పెడతారు అంటే, ఈ డీలిమిటేషన్ బిల్లు ఓడిపోయిన తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు మారినాయి. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుండి 20 మంది నేషనల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా పార్టీ అనే కొత్తది ఆ త్రిపురలో ఉన్న పార్టీలో చేరారు, డైరెక్ట్ బీజేపీలో చేరకుండా. దాని అనుబంధ పార్టీగా 20 మంది ప్లస్ అయ్యారు ఇది ఎన్డీఏకి. అప్పుడు 293 ఎన్ని ఉన్నాయి, 362 కావాలి సీట్లు. ఇప్పుడు 20 చేరారు. తర్వాత శివసేన నుంచి ఉద్ధవ్ ఠాకరే దగ్గర నుంచి ఒక 6 చేరారు, 26 అయ్యారు. ఈ 26తో సరిపోదు. పోయినసారి డిఎంకే వ్యతిరేకించింది, 22 మంది ఉన్నారు డిఎంకేకి. ఈసారి అక్కడ ఈ విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారినాయి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందనేటువంటి కోపంతో స్టాలిన్ మేము ఇండియా కూటమి నుండి బయటకు వస్తామని చెప్పి, మేము బయట కూర్చుంటామని చెప్పి లెటర్ రాశారు. కానీ పార్లమెంట్లో చూస్తుంటే వాళ్ళు ఇండియా కూటమిలోనే కూర్చున్నట్టు ఉన్నారు. సపరేట్ సీటింగ్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, లోపలే ఉన్నారు. వాళ్ళు గైర్హాజరు అవటమో లేకపోతే సపోర్ట్ చేయటమో జరుగుతుందని కొన్ని వార్తలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రదర్శనలు ఉద్యమం జరిగిన తర్వాత డిఎంకే కూడా కొంచెం డైలమాలో పడినట్టుంది. ఎందుకంటే పోయినసారి తీవ్రంగా వ్యతిరేకించింది డిఎంకే. నల్ల షర్ట్లు వేసుకొని నల్ల జెండా ఎగిరేసి నల్ల పావురాలు ఎగిరేసి చాలా హంగామా చేశాడు. ఇది దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని. అది తమిళనాడు ప్రజల్లో బాగా వెళ్ళింది. అది ఆ విషయం తమిళనాడు ప్రజలు గమనించారు. వాళ్ళు ఉత్తర భారతదేశ రాజకీయాల్ని, హిందీ భాషని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ద్రవిడ సంస్కృతి, ఎంత దేశంలో హిందుత్వం ఉన్నా తమిళనాడులో బీజేపీ ఏమక్కడ రాలేకపోతుంది. తమిళనాడులో ఎక్కువ హిందువులే. తమిళనాడులో ఉన్న దేవాలయాలు భారతదేశంలో ఎక్కడా లేవు, కంచి దగ్గర నుండి చూస్తే. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీకి పెద్ద బలం లేదు. కాబట్టి ఇప్పుడు స్టాలిన్ ఒక అడుగు ముందుకేసి మళ్ళీ 4 అడుగులు వెనక్కి వేసాడేమో అనిపిస్తుంది చూస్తుంటే. అతను ఎక్కడ డీలిమిటేషన్ గురించి, పైగా ప్రభుత్వం కూడా చెప్పట్లా. పోయిన వారం అంతా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం పార్లమెంట్ ప్రదర్శన మీద అయిపోయింది. ఈ వారం అంతా కూడా పిల్లల మీద జరిగినటువంటి కాల్పులు కానీ, లేకపోతే వాళ్ళకి జరిగినటువంటి ఇది కానీ, అలా అరెస్టులు కానీ అది జరుగుతూ ఉన్నాయి. ఈ వారం కూడా బిల్లు పెట్టే పరిస్థితి ఏం కనిపించలేదు. మనం మాట్లాడుకున్న వందే మాతరం బిల్లు, వందే మాతరం 6 చరణాలు వ్యతిరేకిస్తూ మనం మాట్లాడాం. దాని మీద బిల్లు రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభకి తీసుకురాలా. నిన్న లోక్సభలో ఈ యాంటీ ఎగ్జామ్ బిల్లు ఏదో పెట్టారు. అంతకుముందు కూడా అతను ఇస్రో చైర్మన్ కూడా ఒక కమిటీ వేశారు, అతనితో పేరేదో ఉంది. అతను కూడా బోర్డుని సిఫార్సులు చేశాడు. అవి కూడా ఏమి ఇంప్లిమెంట్. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నాయకుడితో ఒక 5-6 మందితో కలిపి వేశారు. ఒక మనకి ఆధార్ కార్డులు ఇచ్చినటువంటి తయారు చేసినటువంటి అతనికి ఇచ్చారు. పెద్ద ఉపయోగం లేదని మాట్లాడింది నిన్న శరద్ పవార్ కూతురు. అంటే ఇప్పుడు శరద్ పవార్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా, కాంగ్రెస్లో విలీనం అవుతుందా, లేదా ఇండిపెండెంట్గా ఉంటుంది? నిన్న మొన్నటి వరకు నందిని నిలేకన్ అండి అతని పేరు, అది గుర్తుకొచ్చింది నాకు. వాళ్ళు కూడా పెద్దగా ఏమీ బీజేపీలో విలీనం అవుతున్నట్టుగా కనిపించట్లా. వాళ్ళు ఇండియా కూటమి చేస్తున్నటువంటి ప్రదర్శనలో పాల్గొంటున్నారు. వాళ్ళకి 8 ఉన్నాయి, వీళ్ళు బయట ఉంటే 8 శరద్ పవార్ బయట ఉండి, 38 సమాజ్వాదీ బయట ఉండి, 22 డిఎంకే బయట ఉంటే బిల్లు మళ్ళీ పాస్ అవ్వదు. ఇవన్నీ దృష్టి మళ్ళీ వీగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెడతారో పెట్టరో తెలియదు.
ఆగస్టు 10 దాకా ఉన్నాయి పార్లమెంటు సమావేశాలు, 29 వచ్చేసింది. మరి ఈ 10 రోజుల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ సమస్యలు, ఈ పిల్లల్ని కొట్టింది, వాళ్ళు హింసించిందే జరుగుద్దో, అమిత్ షా వచ్చి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం గట్టిగా చెప్తుంది. వాళ్ళు రావట్లా. ప్రధానమంత్రి కూడా రావాలంటున్నారు. పార్లమెంట్ జరగట్లా. 2 నిమిషాల్లో స్పీకర్ కూర్చొని వెళ్ళిపోతున్నాడు. మరి నెక్స్ట్ 10 డేస్లో ఎలా ఉంటుందో, బిల్లు పెడతారో లేదో తెలియదు. ఇది ఉన్నటువంటి స్టేటస్ పరిస్థితి. నేను ఒక పరిశీలకుడిగా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ బిల్లు పెడతాం వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయని ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి దాంట్లో 4 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ బిల్లు పెట్టడం వల్ల పార్లమెంట్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానాలకి ఒక 50% పెరుగుతాయి. కేరళలో 20 స్థానాలు ఉన్నాయండి పార్లమెంట్కి. వాటిల్లో పెరిగే సీట్లలో కొన్ని మహిళలకు కేటాయిస్తున్నారు కదా, మహిళలు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అవకాశాలు ఇస్తున్నారు అంటున్నారు కదా, మరి దీనివల్ల ఉపయోగమే కదా సార్? అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కేరళలో 20 స్థానాలు ఉన్నాయండి. 50% పెంచితే 30 అవుతాయి. అంటే ఒక 10 స్థానాలు పెరుగుతున్నాయి. అలా దక్షిణాదిలో మనకి 25 ఉన్నాయి, మనకు 13 పెరుగుతాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, వాళ్ళకి ఒక 17 అంటే సగం వేసుకుంటే 8 ఎన్నో పెరుగుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, ఆ 39లో వాళ్ళకు ఒక 20-19 పెరుగుతాయి. అయితే ఈ దక్షిణాదిలో పెరిగే స్థానాల సంఖ్య తక్కువ ఉంటుంది, ఉత్తరాదిలో పెరిగే స్థానాలు ఎక్కువ ఉంటాయి. 80 ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, వాళ్ళకి 40. అలాగా ఉత్తర భారతదేశంలో స్థానాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ 816లో బార్గెనింగ్ కెపాసిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. రెండోది ఏంటంటే, ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, దక్షిణాదిలో ఎక్కడ కూడా తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్ర కానీ, అటు కేరళ కానీ ఎక్కడ బలంగా లేదు. వీళ్ళు అన్నీ గెలిచినా సరే వాళ్ళదే డామినేషన్ ఉంటుందని వీళ్ళు వాదన. ఓకే. రెండోది, వీళ్ళు కూడా ఉన్నారు, సమాజ్వాదీ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉన్నాయి. అయితే వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ నార్త్ ఇండియాకి పెరుగుద్ది. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నామండి, ఒక సంస్థలో ఉద్యోగంలో పనిచేస్తున్నాం. మీకు 50,000, నాకు ₹1,00,000 జీతం అనుకుందాం. మీకు ఎంత పెరుగుద్ది? 25,000 పెరుగుద్ది. నాకు 2 లక్షలు పెరుగుతుంది. లక్ష మీకు 50,000 ఉంటే 50% 75,000 అవుతుంది మీది. నాది 1,00,000 ఉంటే 1,50,000 అవుతుంది. మీకు 75,000 అయితే నాకు 1,50,000 అవుతుంది. ఏదైనా వస్తువు నేను తొందరగా కొనగలనా, మీరు కొనగలరా? మీరే కొనగలరు కదా. కాబట్టి దక్షిణాదిలో 50% పెరిగినా వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు. నార్త్ ఇండియాలో సీట్లు పెరిగే చోట వాళ్ళ కెపాసిటీ ఉంటుంది. అక్కడ ఇద్దరికి సమానంగానే పెంచారు, కానీ వ్యత్యాసం పెరిగిపోట్ల. ఇప్పుడు కేరళలో 20 ఉన్నాయండి, యూపీలో 80 ఉన్నాయి. తేడా ఎంత ఉంది? 60 ఉంది. ఇప్పుడు ఇక్కడ 30 అయితే అక్కడ 120 అవుతుంది. తేడా ఎంత పెరిగింది? డబుల్ పెరిగిపోయింది. ఈ వ్యత్యాసాన్ని కొంతమంది మేధావులు వ్యతిరేకిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పార్లమెంట్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీల్లో సీట్లన్నీ పెరిగితే కొన్ని వేల సీట్లు అవుతున్నాయి. వీళ్ళకి 5 సంవత్సరాలు అందులో మహిళలు 33% వస్తారు. పెరిగిన దాంట్లో మహిళలకు ఇస్తారు, మ్యాక్సిమం ఇస్తారు. ఈ 816 పార్లమెంట్లో అది 825 ఎంతో చేస్తారంట, లేదా 850 చేస్తారో తెలియదు. ఈ రాష్ట్రాల్లో పెరిగినాయి, పార్లమెంట్లో పెరిగినాయి చూస్తే ఈ 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుందంట. వీళ్ళ కార్లు కానీ, క్వార్టర్స్ కానీ, అలవెన్స్లు కానీ, టూర్లు కానీ. ఇది ప్రజలు మోయవలసిందే కదా. ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు ఉంది భారతదేశానికి. దానికి వడ్డీలు కట్టడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి కడుతున్నారు మనం కట్టేటువంటి ట్యాక్సుల్లో. మళ్ళీ అదనపు భారం ఈ మహిళలు వచ్చి ఎవరు వస్తారండి? మహిళలు డబ్బున్న వాళ్ళ కుటుంబాలు, సంపన్న కుటుంబాల నుండి వస్తారు, లేదా వాళ్ళు నామినేట్ చేసిన ఎస్సీ ఎస్టీ మహిళలు వస్తారు. ఓకే. స్వతంత్రంగా వాళ్ళు రాజకీయాలు ఎదిగి రాజకీయ అవగాహన చేసుకొని వచ్చే మహిళల సంఖ్య చాలా తక్కువ. ఈ రాజకీయ కుటుంబాల నుండి రాజకీయాలే మొదలవుతాయి తప్ప వాళ్ళ కుమార్తెనో భార్యనో తీసుకొచ్చి పెడతాడు.
వాళ్ళే కదా రాజకీయం నడుపుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ భర్త వాళ్ళు మగవాళ్ళు చెప్పినట్టే చేస్తారు. ఈ మహిళలు స్వతంత్రంగా ఎదిగి వచ్చిన వాళ్ళు వచ్చే 1% 2% కంటే ఎక్కువ ఉండరు. రాజకీయ నాయకులు కుమార్తెలే భార్యలే వస్తారు. దానివల్ల ఏంటి ఉపయోగం? సభల నిండా మహిళలు కనిపిస్తున్నారనే సంతృప్తి తప్పితే వాళ్ళ రాజకీయ చైతన్యం వచ్చే మహిళలు రావాలా? అలాంటి అవకాశాలు రాజకీయాలు ఉన్నాయా ఇవాళ? ఇప్పుడు ఉన్న వ్యవస్థ రాజకీయ నాయకులు కొడుకులు, కుమార్తెలు, బావమరుదులు వాళ్ళేగా ఇప్పుడు ఉన్నది మొత్తం. రేపు కూడా వాళ్ళే ఉంటారు. కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని చాలామంది అంటున్నారు. ఉండదని నేను ఏకీపిస్తున్నా దాని మీద. అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే డీలిమిటేషను చేయటం వల్ల ఏమవుతుందంటే నియోజకవర్గాల సంఖ్య పెంచాలి కదా, బౌండరీస్ మారుస్తారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పుడు ఈ బౌండరీస్ మార్చే ప్రక్రియ పోయిన ప్రభుత్వంలో జమ్మూ కాశ్మీర్, అస్సాంలో చేశారు. ఎగ్జాంపుల్ జమ్మూలో హిందువులు ఉంటారు, కాశ్మీర్లో ముస్లిమ్స్ ఉంటారు. లోయల్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ డీలిమిటేషన్ చేసి ముస్లిం జనాభా ఉన్న చోట 2 సీట్లు పెరిగినాయి, తక్కువ జనాభా ఉన్న హిందువులకు 6 సీట్లు పెరిగినాయి. దాన్ని అడిగేవాళ్ళు లేడు. అస్సాంలో కూడా అలాగే చేశారు. 40 నియోజకవర్గాల్లో అక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. సమూహాలు అలా ఉంటాయి, వాటిని విచ్ఛిన్నం చేశారు. బౌండరీస్ మార్చి 20 కుదిచ్చారు, 19 కుదిచ్చారు. ఇది ముస్లిం సమాజం దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. డీలిమిటేషన్ వల్ల మా నష్టం జరుగుతుంది. మొత్తం పార్లమెంటు స్థానాల్లో ఇప్పుడున్నటువంటి 543 స్థానాలని మొత్తం చేయరంటే ఈ బౌండరీస్ మార్చేది. 70 స్థానాలు చేస్తే చాలు అని ఒక కమిటీ సిఫార్సు ఇచ్చింది. ఆ 70 స్థానాలు ఏంటంటే దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ అధికంగా ఉన్న ప్యాకెట్స్ అన్నమాట. విచ్ఛిన్నం చేసేస్తే ముస్లిమ్స్ అనుకున్న వ్యక్తి అక్కడ ఎంపీ కాలేడు, ముస్లిం కాలేడు. ఇప్పటికే ముస్లిం ప్రాతినిధ్యం లోక్సభలో, రాజ్యసభలో, అసెంబ్లీలో తగ్గిపోయింది. ఇప్పుడు ఇది చేస్తే ఇంకా తగ్గిపోద్దని ముస్లిం సమాజం ఆందోళన చెందుతుందని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఇది ఇలాగా జరుగుతూ ఉంది. 4వ పాయింట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీస్కి రాజ్యాంగపరంగా రిజర్వేషన్ ఉంది. ఈ పెరిగినటువంటి 33% రిజర్వేషన్స్, మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలు కలిపి 22% ఎంతో వాళ్ళ సీట్లు వాళ్ళకి వస్తాయి. బీసీలకి రావు. ఎందుకని? బీసీ రిజర్వేషన్ లేదు, బీసీలకి రాజకీయ రిజర్వేషన్ లేదు. ఎంపీ ఎమ్మెల్యేలకి ఇది బీసీ సీటు అని పెట్టే పరిస్థితి లేదు. బీసీ మహిళలు రారు. బీసీ మహిళలకు సంబంధించి దాంట్లో పెట్టాలంటే అది ఒక రాజ్యాంగ సవరణ చేయాలి. బీసీ మహిళలకి ఒక 27% ఎంతో ఇవ్వాలి అని అనుకుంటే అది ఒక రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ అది చేస్తున్నట్టు పోయినసారి బిల్లు ప్రతే చూపించలా. మీరు చెప్తే గంటలో తీసుకొస్తారని అని అన్నాడు, కానీ అమిత్ షా గారు బిల్లు చూపించలే. ఇప్పుడు కూడా బిల్లు చూపించలా. ఇది ఉందా లేదా తెలియదు మరి. కాబట్టి బీసీ మహిళల ప్రాతినిధ్యం ఉంటుందా లేదా తెలియదు. కాబట్టి ఈ 4 అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి. కొంతమంది మాట్లాడిన మహిళలకి సాధికారత వస్తుంది, 33% మహిళలు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటారు, దానివల్ల పురుషులతో సమానంగా ముందుకెళ్తారు అని చెప్పి మాట్లాడుతారు. మంచిదే, మహిళలకు ప్రాతినిధ్యం ఇప్పుడు ముందు 543లో ఇచ్చి చూపించండి. 175 మంది దాకా వస్తారు దాంట్లో, అంతే కదా. 5 3 15, 150 160 మంది మహిళలు ఇప్పుడున్న దాంట్లోనే వస్తారు. మరి మగవాళ్ళకి ఆ సీట్లు పోతాయని చెప్పి అదనంగా ఇంకో 300 సీట్లు పెంచడం వల్ల ఏంటి ఉపయోగం? ప్రజల మీద భారమే కదా. ఇప్పటికే అధిక ధరలతో అనేక విషయాలతో బాధలు పడుతూ ఉన్నారు. ఈ రాజకీయపరమైనటువంటి దుబారాకి ఎందుకు ఉండాలని చెప్పి అంటున్నా నేను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఆంధ్రప్రదేశ్కి మన విభజన చట్టం ప్రకారంగానే మనకు సీట్లు పెరగాల. 175 ప్లేస్లో 225 అవ్వాలి. 50 సీట్లు మనకి, 34 సీట్లు తెలంగాణకి పెంచమని చెప్పి అప్పుడు విభజన చట్టంలో పెట్టారు. మనం అవి కోరుకోవాలా? మన అసెంబ్లీలో ముందు కింద స్థాయిలో మహిళలు సీట్లు పెంచి కింద అసెంబ్లీలో మహిళల్ని రిక్రూట్ చేసిన తర్వాత
వాళ్ళు బాగా అవగాహన పెంచుకున్న తర్వాత నెక్స్ట్ పార్లమెంట్లో వాళ్ళని ప్రమోట్ చేస్తే కూడా ఒక ఉపయోగం. ఒకేసారి పార్లమెంట్ మెంబర్ని ఇంట్లో అమ్మాయిని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఏముండదు, నాన్న చెప్పింది వాళ్ళ భర్త చెప్పింది మాట్లాడు. ఓకే. కాబట్టి ఇందులో లాభాలు ఉన్నాయని చెప్తున్న వాళ్ళ వాదన ఒక రకంగా ఉంది, నష్టాల గురించి అయితే గ్యారంటీగా ఉంది. కాబట్టి ఈ సమావేశాల్లో ఈ బిల్లు వస్తుందా రాదా అనేది మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయ ముఖ్య చిత్రం అలా మారిపోయి ఉంది. కాకపోయినా పెద్ద నష్టం లేదంటారు. అంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.